అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఐ డ్రాయింగ్ ఎలా వేయాలో తెలుసుకుందామా. ముందుగా అవుట్లైన్ వేయాలి. అందుకని మనము ఐ ఏ షేప్లో అయితే ఉందో మనము ఆ షేప్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఐ ఎంత లెంత్ ఉందో కూడా నేను ఒకసారి పెన్సిల్తో మెజర్ చేశాను. మీరు కూడా ఒకసారి పెన్సిల్తో అడ్డంగాను నిలువుగా కూడా మీరు ఒకసారి షేప్ ఏ విధంగా ఉందో చూసుకుని ఎంత లెంత్ ఎంత విడ్త్ ఉందో కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత కనుపాప గీసేటప్పుడు ఆ నల్లని గుడ్డు గీసేటప్పుడు మనము అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎంత ఉందో ఒకసారి మనము మెజర్ చేయాలి. మరి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెన్సిల్ అంత షార్ప్గా ఉండాల్సిన అవసరం లేదు. షేడింగ్ చేసేటప్పుడు ఎక్కువ షార్ప్గా ఉన్నా కానీ మనకి అక్కడ మార్క్ లాగా పడిపోతుంది. అందుకని మనము లోపల షేడింగ్ కన్ను లోపల షేడింగ్ చేసేటప్పుడు మనకి పెన్సిల్ కొంచెం థిక్గానే, మీరు అక్కడ ఒకసారి నా పెన్సిల్ చూసినట్లయితే అలా ఉంటే సరిపోతుంది. అంత షార్ప్గా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఐబ్రోస్ కనుబొమ్మలు వేసేటప్పుడు మాత్రమే పెన్సిల్ షార్ప్గా ఉండాలి. ఇప్పుడు నేను ఒకసారి బీ పెన్సిల్తో అవుట్లైన్ని మళ్ళీ థిక్ చేసి బ్లెండింగ్ స్టంప్ పెట్టి నేను మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో కనుపాపను కూడా మళ్ళీ ఇంకొకసారి సైడ్స్ అంతా షేడ్ చేస్తున్నాను. షేడ్ చేసి నేను స్టంప్తో బ్లెండ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పక్కన కన్ను చూసినట్లయితే అక్కడ మనకి ఆ నల్లని గుడ్డు దగ్గర రిఫ్లెక్షన్ అయితే పడుతుంది. అందుకని అక్కడ కొంచెం వైట్గా ఉంది కాబట్టి నేను ఎరేజర్ పెట్టి అక్కడ ఉన్న బ్లాక్ మార్క్ని రబ్ చేశాను. ఈ కనుబొమ్మలు వేసేటప్పుడు కూడా మనము ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వైపేమో ఇట్లా పైకి వెళ్తాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్లా తిరుగుతాయి. మధ్యలో 1-2 మటుకి మనకు కొంచెం కర్వీగా ఉన్నట్టు ఉంటాయి. మనం అది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. కింద కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము బీ పెన్సిల్ వాడి మనము బ్లెండ్ చేసాము. దాని తర్వాత మనం మళ్ళీ 2B పెన్సిల్ తీసుకుని మళ్ళీ దాని మీద ఇంకొకసారి థిక్గా గీసుకుని మనము స్టంప్ పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. స్టంప్ తీసుకుని బ్లెండ్ చేసేటప్పుడు మనము లోపల సైడ్ డార్క్గా ఉంది కాబట్టి లోపల సైడ్ వైపు మనము బ్లెండ్ చేయాలి. ఇక్కడ పైన ఐలిడ్ కొంచెం థిక్గా ఉంది, నేను అందుకని మళ్ళీ దాన్ని థిక్ చేస్తున్నాను. కింద దాని మీద పైది మనకి కొంచెం ఇక్కడ బాగా డార్క్గా ఉంది, అందుకని నేను 2B పెన్సిల్ వాడుతున్నాను. మనం మళ్ళీ ఆ 2B పెన్సిల్ వేసిన దాని మీద మళ్ళీ ఇంకొకసారి షేడ్ చేసుకుంటున్నాము. అలాగా మనము వేసిన దాని మీద మళ్ళీ థిక్గా వేయడం వల్ల మనకి అది రియలిస్టిక్గా కనిపిస్తుంది. అదిగో నేను ఇప్పుడు 5B పెన్సిల్ వాడుతున్నాను. మొదటగా HB పెన్సిల్తో నేను అవుట్లైన్ వేశాను. తర్వాత నేను 2B పెన్సిల్ వాడాను. తర్వాత 3B పెన్సిల్ వాడాను. ఇప్పుడు మళ్ళీ HB పెన్సిల్ కూడా వేస్తున్నాను, 5B పెన్సిల్. మనం 8B పెన్సిల్ వరకు వాడుకోవచ్చు. మనకి 6B పెన్సిల్తో అయినా సరే సరిపోతుంది. ఇక్కడ మీరు ఆ కార్నర్లో చూసినట్లయితే అక్కడ కూడా కొంచెం 2 డాట్స్ లాగా రిఫ్లెక్షన్ లాగా పడుతున్నాయి మనకి కన్ను కార్నర్లో. అందుకని నేను 2 డాట్స్ లాగా పెడుతున్నాను. అదిగో ఇంకొకసారి థిక్గా చేసి కింద మనకి అంత థిక్గా లేదు. ఎడ్జెస్లో కూడా కార్నర్లో మనము లైట్గా కూడా పెన్సిల్ పెట్టి బీ పెన్సిల్ పెట్టి తర్వాత 2B పెన్సిల్ పెట్టి చేసి తర్వాత స్లైట్గా బ్లెండ్ చేసుకోవాలి.
పైన అక్కడ మనకి మడత పడడం వల్ల అక్కడ మనకి థిక్నెస్ వస్తుంది. అక్కడ కూడా అక్కడ డార్క్గా ఉంది మనం పక్కన ఫోన్లో చూసినట్టయితే. అందుకని నేను అక్కడ 3B కానీ 4B కానీ యూస్ చేయొచ్చు. నేను జస్ట్ ఎడ్జెస్లో మటుకే చేస్తున్నాను. అక్కడ రిఫ్లెక్షన్ దగ్గర నేను మళ్ళీ అలాగే వైట్ అయితే ఉంచేసాను. ఇక్కడ మనము కనుబొమ్మలు గీసేటప్పుడు ఇప్పుడు నేను క్లోజప్లో ఉంది కదా, ఒక్కసారి చూడండి. అది డైరెక్షన్ ఇట్లా వెళ్ళింది. ఇటు చివర రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, ఇటువైపు వెళ్ళినాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నప్పుడు ఇటు వెళ్ళినాయి. ఇప్పుడు నేను పెన్సిల్ బాగా షార్ప్ చేశాను. 3B పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను ఫస్ట్. లేదంటే మనం ముందు నేను HB పెన్సిల్ వేసాను కదా అవుట్లైన్లో, అలా వేసుకుని తర్వాత మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ కరెక్షన్ ఏదైనా ఉంటే చేసుకుంటూ 3B పెన్సిల్ యూస్ చేసి వేశాను. తర్వాత లాస్ట్లో మళ్ళీ 6B పెన్సిల్ వాడి మళ్ళీ ఇంకొకసారి ఆ ఐబ్రోస్ని థిక్ చేస్తాను. ఇక్కడ కూడా అంతే, మనకి కింద థిక్గా ఉంది కదా, అయినా కానీ మనము ఒకసారి పెన్సిల్ని యాంగిల్గానే పట్టుకుని 2-3 టైమ్స్ అక్కడే మనం గీసినట్లయితే మనకి అక్కడ థిక్నెస్ వచ్చేసి అక్కడ మనకి డార్క్గా కనిపిస్తుంది. కింద కూడా మనకి అలాగే ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఇవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ వైపు కొంచెం వంగి ఉంటాయి. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి కొంచెం లెఫ్ట్ ఉంటాయి. మిడిల్ పార్ట్లో మటుకి 1-2 కొంచెం పైకి ఉన్నట్టు ఉంటాయి. మనము ఐ ల్యాషెస్ గీసేటప్పుడు కూడా మనం కేర్ఫుల్గా అక్కడ ఏ డైరెక్షన్ అయితే ఉందో అది మనం చూసుకోవాలి. మనకు నచ్చినట్టు ర్యాండమ్గా గీస్తే అది లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. మనం ఐబ్రోస్ గీసేటప్పుడు కూడా ముందు ఒకసారి అవుట్లైన్ షేప్ గీసుకుని HB పెన్సిల్తో ముందుగా నేను కింద లైన్ నుంచి పైకి గీశాను. మళ్ళీ సెకండ్ లైన్ నుంచి దాని పైగా కొంచెం గీశాను. ఇక్కడ మనకి స్టార్టింగ్లో జస్ట్ ఒక ఓన్లీ 5-6 జస్ట్ ఓన్లీ హెయిర్ అలా స్ట్రోక్స్ లాగా కనపడుతుంది మొదట్లో. తర్వాత బాగా థిక్గా ఉంది, అందుకని నేను ముందు HBతో వేసి బ్లెండ్ చేసి మళ్ళీ తర్వాత నేను బీ పెన్సిల్ వాడాను. బీ పెన్సిల్ వాడిన తర్వాత మళ్ళీ మనము 3B పెన్సిల్ వాడచ్చు. అది కింద లైన్ వేస్తున్నాను ఇప్పుడు నేను. కింద లైన్ వేసి దానిపైన మళ్ళీ మొదట్లో కూడా నేను అలా చేస్తున్నాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని. ఇప్పుడు కొంచెం పైగా మళ్ళీ పడుకోబెట్టినట్టు వేస్తున్నాను నేను. ఒక్కసారి చూడండి మీరు. 6B పెన్సిల్ యూస్ చేసి కొంచెం డార్క్ చేస్తున్నాను. డార్క్ చేయడం వలన అది థిక్నెస్ వస్తుంది దానికి. మన ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి కదా, అందుకని 2-3 టైమ్స్ 3B వాడాను నేను. 3B వాడాను, 5B వాడాను అండ్ నౌ 6B వాడుతున్నాను. స్టంప్ పెట్టి ఎడ్జెస్లో నేను బ్లెండ్ చేస్తున్నాను. అక్కడ కొంచెం థిక్గా ఉంది కదా ఐబ్రోకిను కన్నుకి మధ్యలో, ఇక్కడ ఇదిగో మనకి వెంట్రుకలు ఇలాగా జస్ట్ అక్కడ ఉన్నట్టు అలా వేద్దాము. థ్యాంక్ యూ.